హరే కృష్ణ. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 12వ అధ్యాయంలో 56వ శ్లోకం. దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః వీతరాగభయక్రోధాః స్థితధీర్మునిరుచ్యతే. వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే. భగవానుడు అర్జునుడితో స్థితప్రజ్ఞుడు ని గుర్తించాలంటే 4 లక్షణాలు ఉంటాయి. వాళ్ళు ఎన్ని కష్టాలు వచ్చినా బాధపడరు, సుఖాలు వచ్చినా పొంగిపోరు. అలాగే వాళ్ళకి దేనివలన భయం ఉండదు, దేనివలన కూడా భయం అనేది ఉండదు, దేని గురించి కూడా ఆసక్తి ఉండదు. అలాగే ఎవరి మీద కోపం ఉండదు. అతను ఎప్పుడూ కూడా పరతత్వాన్ని మననం చేస్తూ ఉంటాడు. పరతత్వం అంటే ఒక్కటే, దేవుని గురించే మననం చేస్తూ ఉంటాడు. రేపు మనం వెళ్ళేటప్పుడు ఒంటరిగానే వెళ్తాం, అన్నీ ఇక్కడే సంపాదించుకుంటాం, ఇక్కడే వదిలేస్తాం. ఎవరికైనా ఒకరోజు అది తప్పదు అని పరతత్వాన్ని మననం చేసుకుంటూనే ఉంటాడు. కాబట్టి దేని మీద అతనికి ఆసక్తి ఉండదు. అటువంటి స్థితప్రజ్ఞులు ఉంటారు మునుల్లో కూడా అని అన్నారు. కానీ నా ఉద్దేశం అయితే మునుల్లో కూడా ఉండరు అనుకుంటున్నాను. ఎలాగంటే మునులు తపస్సు చేస్తారు, కోరిక ఏంటంటే దేవుడు ప్రత్యక్షం అవ్వాలి. వాళ్ళు ఏదో కోరికలు కోరుతారు, దేవుడు సరే అంటాడు. దానివల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ కూడా ఎదుర్కొన్నారని కథలు ఉన్నాయి. అలాగే అతని తపస్సు భంగమైందనుకోండి, వెంటనే కమండలంలో నీరు తీసుకుని అలా ఇసిరేస్తాడు, శపిస్తాడు ముని. ఇవి కూడా స్టోరీస్ చాలా విన్నాం. మన మానవాత్రుల్లో కూడా ఎవ్వరూ కూడా స్థితప్రజ్ఞత అనేది చూపించలేము. కానీ మనం చిన్నపిల్లల్లో, చంటి పిల్లల్లో స్థితప్రజ్ఞత చూడొచ్చు. ఎలా అంటే స్థితప్రజ్ఞత వాళ్ళకి ఎప్పుడు కూడా, వాళ్ళకి అసలు ఏమీ తెలియని, ఏమీ రాయని ఒక తెల్ల కాగితం లాంటి వాళ్ళు పుట్టినప్పుడు. వాళ్ళకి ఏదో ఏడుస్తూ నోట్లో సౌండ్ వస్తుంది. సౌండ్ అంటే ఏడుపు అనమాట. ఆ ఏడుపు రాగానే అమ్మ ఏం చేస్తుందంటే ఆకలిస్తుందేమోనని చెప్పి పాలు పట్టిస్తుంది. వెంటనే ఏడుపు ఆపేస్తుంది చంటి పాప. ఇక ఆ కనపడని, అప్పటికి ఇంకా గుర్తించరు పిల్లలు, కనపడని ఆ పరతత్వాన్ని ధ్యానించుకుంటూ ఉంటుంది ఆ చంటి పాప. ఎప్పుడైతే ఆ ధ్యానించుకుంటూ ఉన్నప్పుడు నోట్లోని సౌండ్ వస్తుందో అలాగే ఆ నోట్లోకి పాలు వెళ్తూ ఉంటాయి. కానీ వాళ్ళకి ఏ భయము ఉండదు, ఏ ఆలోచన ఉండదు, ఏ సుఖాలు కోరుకోరు. ఆ వయసులో ఎప్పుడూ ఒకటే పరతత్వం. అలాగే ఇంకా వాళ్ళు ఏమీ కూడా భయం అనేది తెలియదు. నిప్పు ఉందనుకోండి, ఆ నిప్పుని ఏదో పండు అనుకుంటారు, పట్టుకోవడానికి వెళ్తారు, అప్పుడు తెలుస్తుంది భయమని. అలా వయసు పెరిగే కొద్దీ భయం అంటే ఏంటో తెలుస్తుంది, సుఖం అంటే ఏంటో తెలుస్తుంది. వీరు నా వాళ్ళు, వాళ్ళు నా వాళ్ళు కాదు అనేది తెలుస్తూ ఉంటుంది. అలా వాళ్ళు తెలుసుకుంటూ స్థితప్రజ్ఞతను పోగొట్టుకుంటూ ఉంటారు. పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు, పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతారు. అందుకని స్థితప్రజ్ఞతని చూడాలంటే ఆ 4 లక్షణాలు మనకి ముఖ్యం. ఏంటంటే కొంతైనా మనం అలవర్చుకోవచ్చు. కోరికలు ఉండకూడదు, భయం ఉండకూడదు, అలాగే ఎవరి మీద ద్వేషం ఉండకూడదు, అత్యాసక్తి ఉండకూడదు. పరతత్వాన్ని ధ్యానించుకుంటూ ఉండాలి. అటువంటి పరతత్వాన్ని ధ్యానించుకుంటూ ఉంటే రేపు మనకి ఏ భయమూ ఉండదు. హరే కృష్ణ. అలాగే ఒక చిన్న బాబుని చూశాను, అతనిలో పరతత్వం. ఈ మధ్య ఇవాళ హనుమాన్ జయంతి. హనుమాన్ జయంతి అంటే హనుమాన్ బర్త్డేనమ్మా, వచ్చే ముద్దు మాటలతో. మరి నా బర్త్డే అయినా, నాన్న బర్త్డే అయినా, నీ బర్త్డేని కేక్ కట్ చేస్తారు. మరి హనుమాన్ బర్త్డే కేక్ ఎందుకు కట్ చేయరు? కేక్ పట్టురా అని చెప్పి హనుమంతుడు బొమ్మ తీసుకొచ్చి కేక్ కట్ చేయమంటాడు. చూసారు అతనిలో పరతత్వం ఎలా ఉందో? చిన్నపిల్లల్లో పరతత్వం అలా ఉంటుంది. ఏది ధ్యానిస్తారో అదే వాళ్ళు చేయమంటారు. హరే కృష్ణ.